Welcome to GV Tech Talks podcast. నమస్కారం. 10వ తరగతి భౌతిక శాస్త్ర పుస్తకంలోని 6వ అధ్యాయం పరమాణు నిర్మాణం. ఈరోజు మనం ఈ అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం. నాకెప్పుడూ అనిపించేది ఒక ఎలక్ట్రాన్ చిరునామాను కనుక్కోవడం ఎలా? అది ఎక్కడుంటుంది? మనం 9వ తరగతిలో నేర్చుకున్న పాత నమూనాలు మనకు దాని నగరం పేరు అంటే KLM షెల్స్ లాంటిది చెప్పాయి. కాని దాని అసలైన వీధి, ఇంటి నెంబర్, ఆ ఇంట్లో అది ఎలా ఉంటుందో చెప్పలేకపోయాయి. మీరు చాలా సరైన పోలిక చెప్పారు. ఈరోజు మన చర్చ ఆ పాత చిరునామా ఎందుకు సరిపోలేదో తెలుసుకోవడమే, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైన ఆధునిక పిన్ కోడ్తో సహా పూర్తి చిరునామా ఎలా కనుక్కున్నారో తెలుసుకోవడమే మన లక్ష్యం. ఈ ప్రయాణం మనల్ని ఖచ్చితమైన సమాధానాల ప్రపంచం నుండి సంభావ్యతల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. సంభావ్యతల ప్రపంచం వినడానికే ఆసక్తిగా ఉంది. సరే, మొదటగా ఆ పాత నమూనాలలో ఉన్న సమస్య ఏమిటి? నీల్స్ బోర్ నమూనా చాలా కాలం పాటు బాగానే పనిచేసింది కదా. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ రైలు పట్టాల్లాంటి స్థిర కక్షలలో తిరుగుతాయని చెప్పింది. చాలా సింపుల్గా, నీట్గా అనిపిస్తుంది. అవును, సింపుల్గా ఉంది. కాని సైన్స్లో సింపుల్గా ఉండటం కన్నా నిజంగా ఉండటం ముఖ్యం. హైడ్రోజన్ వర్ణపటాన్ని శక్తివంతమైన పరికరాలతో చూసినప్పుడు అసలు సమస్య బయటపడింది. బోర్ నమూనా ప్రకారం కనిపించాల్సిన ఒకే ఒక్క గీత నిజానికి చాలా దగ్గరగా ఉన్న ఎన్నో సూక్ష్మమైన గీతల సమూహంగా కనిపించింది. దీన్నే సూక్ష్మ వర్ణపటం అంటారు. బోర్ చెప్పిన ఆ సింపుల్ రైలు పట్టాలు ఈ సూక్ష్మమైన గీతలను వివరించలేకపోయాయి. అంటే మనం దూరం నుంచి ఒకే రోడ్డు అనుకున్నది, దగ్గరికి వెళ్లి చూస్తే అది చాలా లేనులున్న ఒక పెద్ద హైవే అని తెలిసినట్టుందన్నమాట. సరిగ్గా ఆ సమస్యను పరిష్కరించడానికే సోమర్ఫెల్డ్ వచ్చారు. ఆయన ఈ పట్టాలు కేవలం గుండ్రంగానే కాదు, కొన్ని కోడిగుడ్డు ఆకారంలో అంటే దీర్ఘవృత్తాకారంలో కూడా ఉంటాయి అని ఒక చిన్న మార్పు సూచించారు. ఓకే. దీనికోసం అజిముతల్ క్వాంటం సంఖ్య అంటే ఎల్ అనే కొత్త పదాన్ని పరిచయం చేశారు. ఇది ఒక రకంగా ఆ పాత మోడల్కు వేసిన చిన్న అతుకు లాంటిది. అంటే ఒక సమస్య వస్తే దానికొక అతుకు, మరో సమస్య వస్తే ఇంకో అతుకు, ఇలా ఎంతకాలం? ఈ మొత్తం నమూనానే తప్పు అని ఎప్పుడు అనిపించింది? మీరడిగిన ప్రశ్నలోనే అసలు విషయముంది. ఆ తుది దెబ్బ హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం రూపంలో తగిలింది. ఇది సైన్స్లోనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అవును. ఈ నియమం ఏం చెప్తుందంటే, ఒకే సమయంలో ఒక ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని, దాని వేగాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేం. ఒకే నిమిషం, ఇది కొంచెం వింతగా ఉంది. అంటే ఒక ఎలక్ట్రాన్ను మనం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంత తక్కువగా మనకు తెలుస్తుందన్నమాట. ఇది సైన్స్ మాత్రమే కాదు, ఒక రకంగా తత్వశాస్త్రంలా అనిపిస్తుంది. నిజమే. ఇది పరమాణు ప్రపంచం యొక్క ప్రాథమిక లక్షణం. ఎలక్ట్రాన్ అనేది ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించే బంతి కాదు. దానికి ఖచ్చితమైన సరిహద్దు లేదు. దీంతో ఎలక్ట్రాన్ తిరిగే కక్ష లేదా మార్గమనే భావనకే అర్థం లేకుండా పోయింది. పాత నమూనాలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. సరే, ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఎక్కడుందో, ఏ దారిలో వెళ్తుందో చెప్పలేకపోతే ఇక మనం దాని గురించి ఏం చెప్పగలం? దాని చిరునామాను కనుక్కోవడం అసాధ్యమేనా? అసాధ్యం కాదు, కాని చిరునామా నిర్వచనాన్ని మనం మార్చుకోవాలి. ఎలక్ట్రాన్ ఇక్కడే ఉంది అని చెప్పే బదులు, కేంద్రకం చుట్టూ ఈ ప్రాంతంలో ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యత 95% ఉంది అని చెబుతాం. ఓకే. ఎలక్ట్రాన్ను కనుగొనడానికి అధిక సంభావ్యత ఉన్న ఆ త్రిమితీయ ప్రదేశాన్నే ఆర్బిటాల్ అంటాం. ఆర్బిటాల్. ఇది చాలా ముఖ్యమైన తేడా. బోర్ చెప్పిన ఆర్బిట్ ఒక 2D రైలు పట్టా అయితే, ఆర్బిటాల్ అనేది ఒక 3D మేఘం లాంటిది. ఓకే, అంటే మనం ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సంభావ్యత మేఘం గురించి మాట్లాడుతున్నాం. ఈ కొత్త క్వాంటం మెకానికల్ చిరునామాను వివరించడానికి మన దగ్గర ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఒక పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్కు ఒక ప్రత్యేకమైన తిరుగులేని గుర్తింపునిస్తాయి. మన అడ్రస్లో ఇంటి నంబర్, వీధి పేరు, నగరం, పిన్ కోడ్ ఉన్నట్టే అన్నమాట. చాలా బావుంది. అయితే ఆ 4 క్వాంటం సంఖ్యలు ఏంటి? మొదటిదేమిటి? మొదటిది ప్రధాన క్వాంటం సంఖ్య. దీనిని Nతో సూచిస్తాం. ఇది ఎలక్ట్రాన్ యొక్క ప్రధాన శక్తి స్థాయిని, కేంద్రకం నుండి దాని సగటు దూరాన్ని సూచిస్తుంది. దీనిని మనం మన అడ్రస్లోని నగరం లేదా రాష్ట్రంతో పోల్చవచ్చు. KLM షెల్స్ అవేనా? అవే.
దీని విలువలు 1, 2, 3 ఇలా పూర్ణ సంఖ్యలుగా ఉంటాయి. n విలువ పెరుగే కొద్దీ ఆర్బిటాల్ పరిమాణం, దాని శక్తి పెరుగుతాయి. సరే, నగరం తెలిసింది. తర్వాత వీధి పేరు కావాలి కదా, అదే రెండవదా? అవును, రెండవది అజిముతల్ క్వాంటం సంఖ్య అంటే L. ఇది ఆర్బిటాల్ యొక్క ఆకారాన్ని నిర్దేశిస్తుంది. ఆకారాన్నా? అవును, మన అడ్రస్లో ఇది వీధి పేరు లాంటిది. దీని విలువలు 0 నుండి n-1 వరకు ఉంటాయి. ఉదాహరణకు n=3 అయితే L విలువలు 0, 1 లేదా 2 కావచ్చు. అంటే మూడవ శక్తి స్థాయిలో 3 రకాల ఆకారాలున్న ఆర్బిటాల్లు ఉంటాయని అర్థం. ఆకారాలా? అంటే ఎలక్ట్రాన్ ఉంటే సంభావ్యత మేఘానికి నిర్దిష్టమైన ఆకారాలుంటాయా? అవి ఎలా ఉంటాయి? అది వినడానికి చాలా వింతగా ఉంది. వింతగానే ఉంటాయి. L విలువను బట్టి ఈ ఆకారాలు నిర్ణయించబడతాయి. L=0 అయితే దాన్ని మనం S ఆర్బిటాల్ అంటాం. ఇది గోళాకారంలో, అంటే ఒక బంతిలా ఉంటుంది. ఓకే, బంతిలాగా. L=1 అయితే అది P ఆర్బిటాల్. ఇది డంబెల్ ఆకారంలో ఉంటుంది. డంబెల్. L=2 అయితే అది D ఆర్బిటాల్. ఇది డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ నిజంగానే ఒక డంబెల్ ఆకారపు ప్రదేశంలో నివసిస్తుంది. అద్భుతం! నగరం తెలిసింది, వీధి పేరు తెలిసింది, ఇక ఇంటి నంబర్ కావాలి. మూడవ క్వాంటం సంఖ్య అదేనా? ఖచ్చితంగా. మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య ML. ఇది ఒకే ఆకారమున్న ఆర్బిటాళ్లు అంతరాళంలో ఏ దిశలో అమరి ఉన్నాయో చెబుతుంది. అంటే వాటి ఓరియంటేషన్ అన్నమాట. ఇది మన అడ్రస్లోని ఇంటి నంబర్ లాంటిది. దీని విలువలు -L నుండి +L వరకు ఉంటాయి, 0తో సహా. ఒక్క నిమిషం. అంటే L=1 P ఆర్బిటాల్ తీసుకుంటే ML విలువలు -1, 0, +1 అవుతాయి కదా? అవును. ఓ, అంటే L=1కి 3 ML విలువలు ఉన్నాయి కాబట్టి P ఆర్బిటాళ్లు 3 ఉంటాయన్నమాట. మన పాఠ్యపుస్తకంలో px, py, pz అని ఉంటాయి కదా, అవేనా ఇవి? సరిగ్గా పట్టుకున్నారు. ఒకటి x అక్షం వైపు, ఒకటి y అక్షం వైపు, మరొకటి z అక్షం వైపు తిరిగి ఉంటాయి. అర్థమైంది. అందుకే ఒక ఉపస్థాయిలో ఎన్ని ఆర్బిటాళ్లు ఉంటాయో చెప్పడానికి 2l+1 అనే సూత్రాన్ని వాడతాం. L=1 అయితే 3, L=2 అయితే 5 ఆర్బిటాళ్లు ఉంటాయి. సరే, ఇప్పుడు మనకు పూర్తి అడ్రస్ వచ్చినట్టేనా, లేకపోతే ఇంకేమైనా మిగిలిందా? పిన్ కోడ్ లాంటిది ఉంది. అనే నాలుగవది, చివరిది స్పిన్ క్వాంటం సంఖ్య MS. ఇది ఎలక్ట్రాన్ యొక్క ఒక అంతర్గత లక్షణాన్ని వివరిస్తుంది. ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఆ భ్రమణం సవ్యదిశలో లేదా అపసవ్య దిశలో ఉండొచ్చు. క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్ లాగా. అంతే. దీనికి రెండు విలువలుంటాయి, +½ మరియు -½ ఈ 4 కలిస్తేనే ఒక ఎలక్ట్రాన్ పూర్తి చిరునామా పూర్తవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు పరమాణువు అనే ఒక పెద్ద భవనంలో ఉండే అంతస్తులు N, ఆ అంతస్తుల్లో ఉండే రకరకాల గదులు L, ఆ గదులు ఏ దిశలో ఉన్నాయి ML, ఆ గదిలో ఉండే నివాసి MS గురించి పూర్తి చిత్రం వచ్చింది. కాని ఈ గదుల్లోకి ఎలక్ట్రాన్లు అనే నివాసులు ఎలా వెళ్తారు? ఇష్టమొచ్చినట్టు వెళ్ళిపోతారా, లేక ఏమైనా నియమాలున్నాయా? చాలా ఖచ్చితమైన నియమాలున్నాయి. ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నిబంధనలున్నట్టే పరమాణువులో కూడా ఎలక్ట్రాన్లు పాటించాల్సిన 3 ముఖ్యమైన బిల్డింగ్ కోడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. మొదటి నియమమేమిటి? మొదటిది ఆఫ్బౌ సూత్రం. ఆఫ్బౌ అంటే జర్మన్ భాషలో నిర్మించడం అని అర్థం. ఈ నియమం చాలా సింపుల్. ఎలక్ట్రాన్లు ఎప్పుడూ అతి తక్కువ శక్తి ఉన్న గది అంటే ఆర్బిటాల్ను ముందుగా ఆక్రమిస్తాయి. మనం ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు తక్కువ అద్దె ఉన్న ఇంటికే ప్రాధాన్యత ఇస్తాం కదా, అలాగే. ఇది చాలా సహజంగానే అనిపిస్తుంది, కానీ ఆర్బిటాల్ల శక్తి క్రమాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఉదాహరణకు 3D ఆర్బిటాల్ కన్నా 4s ఆర్బిటాల్ ముందెందుకు నిండుతుంది? 3వ అంతస్తు పూర్తిగా నిండకుండా 4వ అంతస్తులోకి ఎలక్ట్రాన్ ఎందుకు వెళుతుంది? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. అద్భుతమైన ప్రశ్న. చాలామంది విద్యార్థులు ఇక్కడే తికమక పడతారు. దానికి సమాధానం n+l నియమంలో ఉంది. ఏ ఆర్బిటాల్కు n+l విలువ తక్కువగా ఉంటుందో దాని శక్తి తక్కువ. ఓ, n+l విలువ. అవును. 4s ఆర్బిటాల్కు n=4, l=0. కాబట్టి n+l=4. అదే 3d ఆర్బిటాల్కు n=3, l=2. కాబట్టి n+l=5. అందుకే
4వ అంతస్తులో ఉన్నా కూడా 4s గది అద్దే 3D గది కన్నా తక్కువ. అందుకే ఎలక్ట్రాన్ ముందుగా 4sలోకి వెళ్తుంది. వావ్! ఆ లాజిక్ తెలిస్తే చాలా సులభంగా ఉంది. సరే, రెండవ నియమమేంటి? రెండవది పౌలీ వర్జన సూత్రం. ఇది పరమాణువు యొక్క జనాభా లెక్కల నియమం లాంటిది. ఈ సూత్రం ప్రకారం ఒక పరమాణువులో ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు ఒకేలా ఉండవు. అంటే ప్రతి ఎలక్ట్రాన్కు దాని ప్రత్యేక ఆధార్ కార్డు ఉన్నట్టే. సరిగ్గా అంతే. కనీసం స్పిన్ అయిన +½ -½ వేరుగా ఉండాలి. దీనివల్ల వచ్చే ముఖ్యమైన ఫలితం ఏమిటంటే ఒక గదిలో అంటే ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా 2 నివాసులు మాత్రమే ఉండగలరు. ఇద్దరు మాత్రమే. అవును, అది కూడా వ్యతిరేక స్పిన్లతో. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక మూడవ నియమం. మూడోది హుండ్ నియమం. ఇది ఒకే అంతస్తులో ఒకే రకమైన సమాన అద్దె ఉన్న గదుల గురించి చెబుతుంది. ఉదాహరణకు పి సబ్షెల్లో 3 సమాన శక్తిగల px, py, pz గదులుంటాయి. హుండ్ నియమం ఏం చెబుతుందంటే ఆగండి, నేను ఊహిస్తాను. మనం బస్సెక్కినప్పుడు ఖాళీగా ఉన్న డబుల్ సీట్లన్నీ నిండిన తర్వాతే అయిష్టంగా వేరొకరి పక్కన కూర్చుంటాం. బహుశా ఎలక్ట్రాన్లు కూడా అంతేనేమో. మీరు 100% కరెక్ట్. అదే హుండ్ నియమం. సమాన శక్తిగల ఆర్బిటాల్లలో అన్ని ఆర్బిటాల్లో ఒక్కో ఎలక్ట్రాన్తో నిండిన తర్వాతే రెండో ఎలక్ట్రాన్ వచ్చి జతకట్టడం మొదలవుతుంది. అద్భుతం. అందుకే నైట్రోజన్ విన్యాసం రాసేటప్పుడు 2p ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లను 2px1, 2py1, 2pz1 అని నింపుతాం. అంతేగాని ఒకే గదిలో ఇద్దర్ని పెట్టి మిగతా గదులను ఖాళీగా వదిలేయం. ఈ అనాలజీలు అద్భుతంగా ఉన్నాయి. ఆఫ్ బౌ అంటే తక్కువ అద్ద, పౌలీ అంటే ప్రత్యేక గుర్తింపు, హుండ్ అంటే బస్సు సీటు నియమం. ఈ మూడూ తెలిస్తే మనం ఏ మూలకం ఎలక్ట్రాన్ విన్యాసాన్నైనా రాయొచ్చు. ఉదాహరణకు పాఠ్యపుస్తకంలో అడిగినట్టు n=2, l=1, ml=0, ms=+½ అని క్వాంటం సంఖ్యల సెట్ సాధ్యమేనా అని అడిగితే ఎలా చెప్పాలి? మనం నియమాలను తనిఖీ చేయాలి. n=2 అయితే l విలువ n-1 వరకు, అంటే 0 లేదా 1 ఉండొచ్చు. ఇక్కడ l=1 ఇచ్చారు, కాబట్టి ఇది సాధ్యమే. ఓకే. అవును. అయితే m విలువ -1, 0, +1 ఉండొచ్చు. ఇక్కడ 0 ఇచ్చారు, ఇది కూడా సాధ్యమే. ms విలువ +½ లేదా -½ ఉండొచ్చు. ఇక్కడ +½ ఇచ్చారు, కాబట్టి అన్ని నియమాలు సరిపోయాయి. ఇది సాధ్యమే. ఇది 2p ఆర్బిటాల్స్లోని ఒకదానిలో ఉన్న ఎలక్ట్రాన్ను సూచిస్తుంది. అర్థమైంది. ఇలాగే ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది పుస్తకంలో. m షెల్లో ఎలక్ట్రాన్ల సంఖ్య k మరియు l షెల్స్లోని మొత్తం ఎలక్ట్రాన్లకు సమానమైతే ఆ మూలకమేమిటి? అవును, ఇది కొంచెం ఆలోచింపజేసే ప్రశ్న. దీన్ని విడదీసి చూద్దాం. k షెల్ అంటే n=1, గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు. l షెల్ అంటే n=2, గరిష్టంగా 8 ఎలక్ట్రాన్లు. అంటే మొత్తం 10. అవును, రెండింటి మొత్తం 10. ప్రశ్న ప్రకారం m షెల్ అంటే n=3 లో 10 ఎలక్ట్రాన్లున్నాయి. కాబట్టి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 2 + 8 + 10, మొత్తం 20. పరమాణు సంఖ్య 20 అంటే కాల్షియం. కరెక్ట్, కాల్షియం Ca. అయితే ఇక్కడ ఒక చిన్న మెలకువ ఉంది. మనం ఆఫ్బో సూత్రం ప్రకారం కాల్షియం విన్యాసం రాస్తే 1s², 2s², 2p6, 3s², 3p6, 4s² వస్తుంది. అంటే దాని బయటి షెల్ n కాదు, m. పరమాణువును చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సూర్యుడి చుట్టూ గ్రహాల్లా తిరిగే ఒక చిన్న సౌర వ్యవస్థగా ఊహించుకున్నాం. అవును. కానీ ఇప్పుడది ఒక అనిశ్చిత, సంభావ్యతలతో నిండిన వింత ఆకారాలున్న మేఘాలతో కూడిన ఒక క్వాంటం ప్రపంచమని తెలుసుకున్నాం. నిజమే. మనం ఎలక్ట్రాన్ యొక్క సరళమైన చిరునామాను వెతుక్కుంటూ బయల్దేరి దాన్ని పూర్తి బయోడేటాను, దాని ప్రవర్తనా నియమాలను కనుక్కున్నాం. క్వాంటం సంఖ్యలు, ఆఫ్ బౌ, పౌలీ, హుండ్ నియమాలు ఇవన్నీ కేవలం పరీక్షల కోసం గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు కాదు. అవి మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పదార్థం యొక్క రసాయన ప్రవర్తనను శాసించే ప్రాథమిక నియమాలు. కెమిస్ట్రీ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుందా? అవును. ఒక పరమాణువు ఇంకో పరమాణువుతో ఎలా ప్రవర్తిస్తుంది, బంధాలను ఎలా ఏర్పరుస్తుంది, రంగులను ఎందుకు ప్రదర్శిస్తుంది, వీటన్నింటికి సమాధానం ఈ నియమాలలోనే ఉంది. ఇది పదార్థం యొక్క మూల భాషను నేర్చుకోవడం లాంటిది. ఈరోజు చర్చ ముగిస్తూ ఒక ఆలోచన వస్తుంది. మనం ఇప్పుడు పరమాణువులు అనే ఇటుకలు ఎలా నిర్మించబడ్డాయో, వాటి నిర్మాణ నియమాలేమిటో తెలుసుకున్నాం. మరి ఈ నియమాలను అతిక్రమిస్తే లేదా వాటిని వాటి పరిమితులకు మించి నెడితే ఏం జరుగుతుంది?
నక్షత్రాల కేంద్రకాలలో లేదా పెద్ద పెద్ద పార్టికల్ యాక్సిలరేటర్లలో ఈ ప్రాథమిక నిర్మాణ నియమాలు విఫలమైనప్పుడు ఎలాంటి కొత్త పదార్థాలు, ఎలాంటి కొత్త వాస్తవాలు ఉద్భవిస్తాయో ఆలోచిస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. బహుశా అదే భవిష్యత్ సైన్స్ కావచ్చు.